Hi friends, welcome back to our channel Sv9 Telugu Vlogs. ఫ్రెండ్స్ నిన్నైతే భోగి వీడియో అయితే చూశారు ఫ్రెండ్స్. ఈరోజు మకర సంక్రాంతి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీ అందరు ఎలా ఉన్నారు చెప్పాలి ఫ్రెండ్స్. నేనైతే జబర్దస్త్ ఉన్నాను, మీ అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పండగ కదా, మటన్ తెచ్చాడు మా అన్న. మటన్ కర్రీ గ్రేవీ తోటి ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీ మంచి గ్రేవీతో ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. కేజీ మటన్లోకి పసుపు ఆల్రెడీ టేబుల్ స్పూన్ వేసాను. ఒక గరిటతోటి కారం పౌడర్ అనేది వేస్తున్నాను. అలాగే టేబుల్ స్పూన్ ధనియా, టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత పెరుగు కప్పు వేసి పూర్తిగా మిక్స్ అయ్యే వరకు కలిపి ఒక 15 నిమిషాలు పక్క పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క గిన్నెలో ఆయిల్ పోసి ఆనియన్తో బాగా దూరగా వేయించుకొని పక్క పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ ఎండుమిర్చి, ధనియా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీలోకి వేసిన తర్వాత దూరగా వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసి, అలాగే టమాటా కూడా వేసి, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పేస్ట్ చాలా మెత్తగా వచ్చింది ఫ్రెండ్స్, చూశారు కదా. స్టవ్ పైన గిన్నె పెట్టి వేడి కాగానే 2 కప్పుల ఆయిల్ పోసి సాజీర, దాల్చిన చెక్క, మసాలా ఐటమ్స్ అన్నీ వేసి పచ్చిమిర్చి కూడా వేసి వేగిన తర్వాత మటన్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒక 15 నిమిషాలు అనేది వేడిన తర్వాత మీడియం ఫ్లేమ్, ఆ తర్వాత మనం నూరిన ఈ పేస్ట్ అనేది వేసుకొని అదే జాడీలో నీరు పోసి ఎసరు పోసేసుకోవాలి. మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 మినిట్స్ దాకా ఉడికిందాక చూడాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత చివరిగా మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర చల్లేసి ఒక్కసారి గరిటతో కలిపేసుకున్న తర్వాత స్లిమ్లో 2 నిమిషాలు పోయిపోయితే ఇంకా మంచి గ్రేవ్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూశారు కదా మీరైతే, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. చాలా పీస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.